పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తెలంగాణ బీజేపీకి కొత్త సారథి నియామకం తర్వాత అంతా సద్దుమణిగిందా? నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి రాజుకుంటోందా? పాత పంచాయతీ కొత్తగా మళ్లీ తెరపైకొచ్చిందా? కొత్త నేతల బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మీటింగ్లో చర్చించిన అంశాలేంటి? అసలు పాత పంచాయతీ ఏంటి? కొత్తగా తెరపైకి ఎందుకు వచ్చింది? బీజేపీలో ఏం జరుగుతోంది? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ నేత రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్నాక పార్టీలో నిశ్శబ్దం ఆవరించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైకమాండ్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పలువురు నేతలు సైలెంట్ మోడ్లోకి వెళ్లగా రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం జిల్లాలో పర్యటిస్తున్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన జిల్లా, మండల అధ్యక్షులకు శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు. అధిష్టానం దృష్టిలో మాత్రం అంతా సద్దుమణిగినట్లే కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో లుకలుకలు బయటపడుతున్నాయి. బీజేపీలో పాత కొత్త వివాదం మళ్లీ రాజుకుంది. పాత నేతలకే బీజేపీలో ప్రయారిటీ ఉంటుందనే ప్రచారం విస్తృతంగా సాగడం కొత్తగా చేరిన నేతలు జీర్ణించుకోవడం లేదు. కొత్తగా చేరిన వారికి పదవులు ఇవ్వకపోతే పార్టీలోకి కొత్త నేతలు ఎలా వస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి జిల్లా అధ్యక్షుల వరకు పాత నేతలకే ప్రయారిటీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుల తీరుపై పలువురు ఎంపీలు అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్లో, డిన్నర్ మీటింగ్లో చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర కమిటీలోనైనా కొత్త వారికి అవకాశం ఇస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో రాజాసింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అసలు పార్టీ వైపే కన్నెత్తి చూడటం లేదు. ఎంపీల్లో 2 కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా బిజీగా ఉంటున్నారు. మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కొత్త పార్టీలో చేరిన వారే అధికం. ఈ నేపథ్యంలో వారి సేవలను పార్టీ వాడుకుంటుందా, వదిలేస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైనట్లు ప్రకటించిన సభలో ఎంపీ డీకే అరుణ నేరుగా కొత్త, పాత అంశాన్ని లేవనెత్తారు. అందుకు పార్టీ కొత్త సారథి రామచంద్రరావు పాత, కొత్త అనే ప్రస్తావనే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీలో కొందరు నేతల తీరుతో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మరి కొత్త అధ్యక్షుడు పాత, కొత్త నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు ఎలా సాగుతారో చూడాలి.